ఫ్రెండ్స్, ప్రస్తుతం లెన్స్ కట్‌కి సంబంధించిన కొత్త రూల్స్ ఒక్కసారిగా మన భారతదేశాన్ని కుదిపేశాయి. ఎందుకని ఇంత వివక్ష చూపిస్తున్నారు? ఎందుకని ఇంతలాగా హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు అనే విషయం పైన చాలామంది మండిపడుతున్నారు. అసలు జరిగిందేంటి? ఎన్నిక ఏమైంది అనేది ఒకసారి చూద్దాం. జస్ట్ ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోకి చాలు. మ్యాటర్ ఏంటంటే లెన్స్ కట్ వాళ్ళు ఒక గైడ్ రిలీజ్ చేశారు. అంటే వాళ్ళ సంస్థలో పనిచేసే వాళ్ళు ఏం పెట్టుకోవాలి, ఏం పెట్టుకోకూడదనేసి. మీరిక్కడ చూడండి, స్ట్రెయిట్‌గా చూడండి. ఆడవాళ్ళు నుదుటిన బొట్టు పెట్టుకుంటారు. మన హిందువులు జనరల్‌గా బొట్టు పెట్టుకుంటారు. అవునా? పెళ్ళైన వాళ్ళైతే పాపిట్లో సింధూరం పెట్టుకుంటారు. ఈ 2 పెట్టుకోకూడదంట. పాపిట్లో సింధూరం పెట్టుకోకూడదంట. బింది అంటే బొట్టు పెట్టుకోకూడదంట. కుంకుమ పెట్టుకోకూడదంట. అలాగే చేతికి మనం చాలామంది ఆంజనేయ స్వామి తాడు కట్టుకుంటాం. ఆరెంజ్ కలర్ తాడు కట్టుకుంటాం. కాశీ దారం కట్టుకుంటాం. అలాగే ఎర్ర తాడు కట్టుకుంటాం అమ్మవారి భక్తులైతే. అది కట్టుకోకూడదంట. సరే, కట్టుకోకూడదని అన్నప్పుడు మరి అన్ని మతాలకు సంబంధించి అలాగే ఉండాలి కదా! కానీ వీళ్ళేం చేశారు, పంజాబీలు టర్బన్ కట్టుకోవచ్చు. ముస్లిమ్స్ వాళ్ళు బుర్కా వేసుకోవచ్చు. అలాగే పంజాబీస్‌కి సంబంధించిన కడియం వేసుకోవచ్చు. అన్నీ చేసుకోవచ్చు. కానీ అడ్డొచ్చింది ఏందయ్యా అంటే, మన బొట్టు, మన హిందువులు అంటే మన హిందువులు వేసుకునే బొట్టు, హిందువులు వేసుకునే కాశీ దారం, హనుమాన్ దారం ఇవే అడ్డొచ్చాయి వాళ్ళకి. అయితే దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ప్రతి లెన్స్ కార్ట్‌కి సంబంధించిన స్టోర్ దగ్గరికి హిందూ మతానికి సంబంధించిన కొంతమంది ప్రవచనకర్తలు అందరూ వచ్చి, ఏంటిది? ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు మీకేమైనా ఇది ఉందా? మీరు ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారు? ఎందుకు హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. దాంతో ఎగ్జాక్ట్‌గా 36 అవర్స్‌కి ఇతను ఏమన్నాడంటే, ఇతని పేరు పీయూష్ బన్సాల్, లెన్స్ కార్ట్ ఓనర్ అనమాట. ఇతను ఏమన్నాడంటే, మేము ఎప్పటినుంచో మీ అందరితో కలిసి పెరిగి పనిచేస్తున్నాము. మీ ఇష్టాలే మా ఇష్టాలు. మీ మీ మీరేం చెప్తే మేము అదే ఫాలో అవుతాము అని చెప్పి, మేము అటువంటి రూల్స్ ఏం పెట్టము. మేము అన్ని మతాలకి ఫేవరబుల్‌గానే ఉంటామని చెప్పి ఆ రూల్స్ మార్చడం అయితే జరిగింది. అంటే ఒకవేళ ఇది గనక హైలైట్ అవ్వకపోయినా, సోషల్ మీడియాలో వైరల్ అవ్వకపోయినా, వాళ్ళు హిందువుల విషయంలో టార్గెట్ చేస్తే అదే చేస్తుంటారు. అయితే కొన్ని ఇన్‌స్టాగ్రామ్ వీడియోల్లో కనిపించింది ఏంటంటే, హిందువులకి సంబంధించిన దేవుడి ఫోటోలు ఉంటాయి కదా! లక్ష్మీదేవి, గణపతి అవి కూడా వాళ్ళు నార్మల్‌గా ఒక చిన్న వార్డ్‌రోబ్‌లో, పూజా రూమ్‌లో కాకుండా కింద పడేసినట్టుగా కూడా కొన్ని వీడియోలైతే వైరల్ అయ్యాయి. దాని గురించి కూడా మనం అప్డేట్స్ తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.